బీట్రూట్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలపొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్లు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ఇదేంటి మనకి బీట్రూట్ హల్వా అంటే బీట్రూట్ తురుము వాడి మనం హల్వా తయారు చేసుకుంటున్నాం. ఓకే, ఆ తర్వాత అన్ని ఇంట్లో ఉండేవే అండి. పంచదార, మీ ఇంట్లో బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ వాడచ్చు. ఆ తర్వాత మిల్క్ పౌడర్, అంటే పూర్తిగా పంచదార కాకుండా మిల్క్ పౌడర్ కూడా వాడితే కొంచెం మనకు రుచి కోసం అంతే, తీపి కోసం కాకపోయినా కూడా మిల్క్ పౌడర్ వేసినటువంటి రుచి వేరే రకంగా ఉంటుంది. అయితే బీట్రూట్ గురించి చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి మా అబ్బాయికి బీట్రూట్తో ఎన్ని రకాలు చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే బీట్రూట్ ఎవరికైనా కూడా, చిన్నపిల్లలకనే కాదు, ఏ వయసు వారికైనా కూడా, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు, అలాగే బీపీ బాగా ఎక్కువ ఉన్న వాళ్లకు బీట్రూట్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కాలేయం క్లీన్, అంటే మనకి లివర్ని ఎప్పటికప్పుడు మనము డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఉపవాసాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు మరి? అందుకే, అంటే మన ఒంట్లో ఉన్నటువంటి చెడు మలినాలను తొలగించడానికి ఒక రోజంతా ఏమీ తినకుండా మన ఒంటిని అలా ఉపవాసంలో ఉంచితే మొత్తం క్లీన్ అయిపోతుంది. అది దాని యొక్క పరమార్థం. అంటే దేవుడు అది ఇది అని చెప్పి రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు, కానీ ముఖ్యమైన కారణం ఏంటి అంటే 15 రోజులకు ఒకసారి ఇలా ఏకాదశి అది వచ్చినప్పుడు ఉపవాసం చేయడం వల్ల ఏంటంటే లివర్ బాగా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. అలా బీట్రూట్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల, జ్యూస్ రూపంలోనో లేకపోతే ఉడికించిన బీట్రూట్ తినడం వల్లనో లివర్ చక్కగా డీటాక్స్ అవుతుంది. చాలా మంచిది. లివర్ కరెక్ట్గా ఉంటేనే మన ఒళ్ళంతా కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలాగే గుండె సమస్యలకు కూడా బీట్రూట్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో మనకు కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాపర్ ఉంటుంది. కొంతమంది తొందరగా అలసిపోతూ ఉంటారు. అలాంటప్పుడు బీట్రూట్ జ్యూస్ అలా తీసుకున్నారంటే ఇన్స్టెంట్ ఎనర్జీ అంటాం కదా, అప్పటికప్పుడు శక్తి అనేది అలా తన్నుకుంటూ వస్తుంది. ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కలిపి ఏబీసీ జ్యూస్ అని కూడా అంటూ ఉంటారు. అలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి దీనికి. మరి మొదలు పెట్టేద్దామా బీట్రూట్ హల్వా? అయితే ఇది పంచదారతో చేసేదే, అందుకని డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక 2 స్పూన్స్, అంటే కొంచెం తక్కువగానే తినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా స్వీట్లు ఎక్కువ తినలేరు కాబట్టి. కానీ స్వీట్ తినాలనుకొని ఏదో రకరకాల బయట నుంచి తెచ్చుకోకుండా కూడా ఇంట్లో దొరికే కూరగాయలతో చక్కగా ఆరోగ్యకరంగా మనం తయారు చేసుకునే విధంగా ఉంటుందన్నమాట ఈ హల్వా. మొదలు పెట్టేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత మనకు కిస్మిస్ని అలాగే జీడిపప్పుని వేయించేసుకుందాం. స్వీట్ కాబట్టి చక్కగా నేతితో మొదలు పెట్టేస్తాను. ముందుగా కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్స్ వేసేసుకుంటే మనకు జీడిపప్పు అలాగే కిస్మిస్ వేగిన తర్వాత అందులోనే మనం బీట్రూట్ని కూడా వేయించేసుకోవచ్చు. జీడిపప్పుని మీరు దంచుకునైనా వేసుకోవచ్చు, ఇలాగైనా కూడా వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి వేగాక మనం కిస్మిస్ వేద్దాం, ఎందుకంటే జీడిపప్పు కొంచెం టైం తీసుకుంటుంది కదా. నాకు బీట్రూట్తో ఏది చేసినా కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఇది స్వీట్ కదా మనకి హల్వా. స్వీట్ కాకుండా మీరు ఇంకేం చేసుకోవచ్చు బీట్రూట్తో? అఫ్కోర్స్ మనం కూరలు తయారు చేసుకుంటాము, బీట్రూట్ని రంగు కోసం రకరకాల వంటల్లో వేస్తూ ఉంటాము. బీట్రూట్తో చక్కగా సాలెడ్స్ తయారు చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఎవరికైనా రక్తం తక్కువగా ఉంది, ఎందుకంటే చాలా మంది పిల్లల్లో కూడా జింక్, అంటే ఐరన్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా మనకు రక్తం కూడా తక్కువగానే ఉంటుంది. ఎవరికైనా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. వాళ్ళకి ఏంటి అంటే మన అన్నం ఉడికించుకునేటప్పుడు ఒక పైన ప్లేట్లో ఒక చిన్న చిన్న ముక్కలు క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మనకు చక్కగా బీట్రూట్ ముక్కలు పెట్టేసామంటే ఉడికిచ్చింది మీ పిల్లలకి ఇస్తే ఏంటంటే కూర రూపంలో తినకపోయినా కూడా వాళ్ళకి చక్కగా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. బీట్రూట్ అనేది కలర్ ఎలాగైతే మనకి రెడ్ కలర్లో ఉంటుందో, అది ముట్టగానే అది రక్తం ముట్టామా అన్నట్టు అనిపిస్తుందో, అలా మనకు బీట్రూట్ అనేది మన శరీరంలోకి డైరెక్ట్గా పంపించేటువంటి రక్తం. మరి ప్రతిరోజు అంటే రక్తహీనతతో ఉన్నవాళ్ళు బీట్రూట్ జ్యూస్ని చక్కగా అందులో ఒక చిన్న అల్లం ముక్క గ్రైండ్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది, రుచికరంగానే ఉంటుంది, తీయ ఉంటుంది కొంచెం. అందుకు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనకు చక్కగా కిస్మిస్లను కూడా వేయించేసుకుందాం. అలా వేగిన తర్వాత వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్లను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇక ముందు ఒక స్టెప్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే చక్కగా మనకు కావాల్సినంత మోతాదులో బీట్రూట్ తురుముని వేయించేసుకోవాలి. మరీ ఎక్కువగా అక్కర్లేదు, కొంచెం మనకు ఆ పచ్చివాసన పోయేదాకా సరిపోతుంది. మరీ ఉడికించాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే బీట్రూట్ని మనం పచ్చిగా తినేటువంటి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా టైం వృధా చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు.
ఇలా ఒకసారి వేయించేసుకుందాం. అలాగే బరువు తగ్గాలి అని అనుకుంటున్న వాళ్ళకు కూడా ఏంటంటే బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే సాలెడ్ రూపంలో అనుకోవచ్చు. బీట్రూట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అలాగే మనకు ఒంట్లో ఉన్నటువంటి ఫ్యాట్, ఇందులో ఫ్యాట్ ఏమాత్రం ఉండదు, విలువలే ఉంటాయి. అంటే ఫ్యాట్ కంటెంట్ ఉండదు కాబట్టి మనకు లావ్ అయ్యే ఆస్కారం లేదు ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి బీట్రూట్ని మనం ఎంత తరచుగా తీసుకోవాలి? అసలు అమృతం కార్యక్రమాన్ని కొంచెం ఎదిగిన పిల్లలకు కూడా చూపిస్తూ ఉండండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అంటే ఎలా విని 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 ఎప్పుడైనా వాళ్ళు కూడా ఓహో ఇది మంచిదే కదా అని ఒక చిన్న ఆలోచన వస్తుంది. మరీ చిన్న పిల్లలకు వినిపించినా అర్థం కాదనుకోండి. కానీ నేను ఎప్పుడు అంటానండి, మదర్స్ పిల్లలకు ఒకటి తినద్దు అని చెప్పే ముందు అది ఎందుకు తినద్దో కూడా చెప్పాలి. ఉట్టి తినద్దు అంటే వాళ్ళకి ఎందుకు అమ్మ ఊరికే అలాగే చెప్తుంది అనుకుంటారు. ఒకటి తినాలి అని చెప్పిన ముందు ఎందుకు తినాలో కూడా చెప్పాలి. ఎందుకంటే నేను అలాగే చేస్తూ ఉంటాను కాబట్టి. అంటే ఏదైనా ఫుడ్స్ తినకూడదు అనుకున్నప్పుడు నేను చెప్తా, ఇందులో ఇవి ఉంటాయి, ఇది మంచిది కాదు, ఇది మనకు ఆరోగ్యానికి మంచిది కాదు, మనకి బలం రాదు, ఇలా చెప్తూ ఉంటాను అన్నమాట. ఇది చూసారా కాస్త దగ్గర పడింది. నేను ఒక కప్పు 2 కప్స్ పెట్టుకున్నాను కానీ ఒకటే కప్పు నిండా చేస్తున్నానండి. కాకపోతే ఇంకొంచెం వేసిద్దాం. స్వీట్ కాబట్టి నలుగురు తినాలని కోరుకుంటారు కాబట్టి కొంచెం. ఇది ఒకసారి వేయించేసుకున్నాను. ఇది వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ఇందులో పంచదార వేసేసుకుందాం. మనం ఇప్పుడు సాధారణంగా చాలామంది కోకోనట్ షుగర్ అని, బ్రౌన్ షుగర్ అని, ఎందుకంటే మా ఇంట్లో బ్రౌన్ షుగరే ఉంటుంది కాబట్టి చెప్తున్నా, ఏదైనా పర్వాలేదు. చక్కగా ఒక కప్పు, అంటే మనం ఒక కప్పు నిండా బీట్రూట్ తీసుకున్నాం కాబట్టి మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు పంచదార వేసుకోవాలి. అర్ధ కప్పు మీద కొంచెం ఎక్కువ వేసానండి. ఈ వేడికి కరిగిపోతుంది ఇది, ఎందుకంటే బీట్రూట్లో కూడా ఒక చిరు తీపి ఉంటుంది, అందుకు సరిపోతుంది. చూసారా ఇలా ఎలా కరిగిపోయిందో. బీట్రూట్ చాలా త్వరగా ఉడికిపోతుంది కూడా అండి, అందుకు మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు. చక్కగా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు వాళ్లకు బీట్రూట్తో ఏదైనా స్వీట్ ఇస్తే వద్దనకుండా తింటారు. అదే మీరు వేరే ఏదైనా ఇవ్వండి, అమ్మో వద్దు నేను డైటింగ్లో ఉన్నాను, నేను తినకూడదు, ఇలా రకరకాలు చెప్తుంటారు. కానీ బీట్రూట్తో మీరు ఇవ్వండి, ఖచ్చితంగా 2 స్పూన్లైనా తింటారు. ఎందుకంటే కనీసం ఆ కూరగాయ అయినా తింటాం కదా అన్నట్టుగా, పంచదార ఎంతైనా ఉన్నప్పటికీ కూడా కూరగాయ తింటాం కాబట్టి ఆ ఫీలింగ్ అనమాట. చూసారా ఇలా చక్కగా పాకంలాగా ఎంత బాగా అయిందో, కరిగిపోయి రంగు కూడా మారిపోయింది, అంటే కొంచెం స్ట్రాంగ్ కలర్లో అయింది. ఆ తర్వాత దీంట్లో కొంచెం పాలపొడి కూడా వేసుకుందాం. రుచి కోసం మాత్రమే అన్నాను కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదండి, 1.5 స్పూన్ వేసాను అంతే. ఇది మన పండగలకు కూడా చేసుకోవచ్చు. అంటే పండగలకు సాధారణంగా మనకు ఒక స్టాండర్డ్ మెనూ ఉంటుంది కదండి, బూరెలనో లేకపోతే బొబ్బట్లనో ఇదనో అదనో ఉంటుంది. ఇది ఎందుకు చేసుకోకూడదు? చేసుకోవచ్చు. అంటే తరతరాలుగా అలా కొన్నిటికి ఫిక్స్ అయిపోయాం కాబట్టి అలా ఫిక్స్ అయిపోతూ ఉంటాం అంతే. పాలపొడి కూడా వేసేసుకున్నాను కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాము, యాలక్కుల పొడి. యాలక్కుల పొడి లేనిది ఏ స్వీట్కి అర్థం లేదు కాబట్టి చక్కగా 1 స్పూన్ యాలక్కుల పొడి వేసేసుకుందాం. కొందరికి యాలక్కుల పొడి అసలు అంటే వేస్తే ఇష్టం ఉంటుంది, కొంతమందికి వేయకపోతే ఇష్టం ఉంటుంది. కానీ వేయకపోతే స్వీట్కి రుచే రాదని నా అభిప్రాయం అండి. ఇది ఎంత న్యాచురల్ కలర్ అంటే, మామూలుగా మనకి ఈ బిర్యానీలో అది మీరు దమ్ బిర్యానీ ఇంట్లో తయారు చేస్తున్నప్పుడు ఫుడ్ కలర్స్ అవి వాడుతూ ఉంటారు. అలా కాకుండా చక్కగా బీట్రూట్ రసాన్ని తీసుకోండి. ఇంతకన్నా నేచురల్ ఫుడ్ కలర్ ఇంకేదైనా ఉంటుందా? చక్కగా మీరు ఇలాంటివి న్యాచురల్వి ఎలా వాడాలో కూడా అలవాటు చేసుకుంటూ ఉండాలి. చూసారా ఎంత బాగా దగ్గర పడిందో. నేను 1.5 కప్పు బీట్రూట్ తురుము వేస్తే అది ఇంత అయిందనమాట. నేను 2 సిద్ధంగా పెట్టుకున్నాను, కానీ ఎక్కువైపోతుందేమో అని వేశాను. కానీ అంటే ఇది మీకు టిప్ అనమాట. మీరు ఇంత బీట్రూట్ తురుము వేసినా కూడా మీకు అయ్యే హల్వా ఇంతే అవుతుంది. దాన్ని బట్టి మీరు వేసుకోండి, అది చిట్కా అనమాట. అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ముందుగా హల్వా చూసారా ఇలా చక్కగా గరిటకి నీట్గా వచ్చేసింది.
దీనికి మనం చక్కగా ఇంతకుముందు వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్ జీడిపప్పు కిస్మిస్లను చక్కగా పైనుంచి పెట్టేసుకుందాం. ఇలా చక్కగా అతి తక్కువ మోతాదులో నేను చేసుకున్న బీట్రూట్ హల్వా సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలపొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్లు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో బీట్రూట్ తురుము వేసి వేగిన తర్వాత పంచదార, పాలపొడి, యాలకుల పొడి వేసి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా రెడీ.